హాయ్ అండి. మాకు బోర్డర్ ఉందండి చిన్నగా ఇంటి ముందు. ఆ బోర్డర్‌లోనైతే ఇది వంకాయ చెట్టు. ఈ చెట్టు ఫస్ట్ కాసింది కాయలు తీసాము, ఎండిపోయింది. ఇక చనిపోయిందిలే అనుకున్నాను చెట్టు. మళ్ళీ చిగుర్లు కొమ్మలు వచ్చాయండి ఈ చెట్టుకి. మళ్ళీ ఫుల్గా కాయలు వచ్చాయి. వంకాయ చెట్టు కటింగ్ చేసిన చిగురు వచ్చి కాస్తుందని నాకు తెలీదు. అయితే అప్పుడు ఎండిపోయింది కదా అని కటింగ్ చేసాను కట్టర్తో. అయితే కట్టర్తోనే కటింగ్ చేసినాక మళ్ళీ చిగురు వచ్చింది. వాటర్ ఫుల్గా పెడుతూ ఉంటాను. చెట్టు మళ్ళీ చిగురు వచ్చి ఇవ్వండి 3-4 కాయలు అయితే వచ్చాయి వంకాయలు. ఈరోజు పచ్చి మామిడికాయ వేసి వంకాయ పప్పు చేద్దాము, చాలా బాగుంటుంది. ఇలా 3 వంకాయలు అయితే పెద్దగా ఉన్నాయి, తీసాను. ఇంకోటి చిన్నగా ఉందని తీయలేదు. అట్లానే విచిత్రం ఏంటంటే మందార చెట్టు, ముద్ద మందారం ఒక గట్టి లావుడిది కొమ్మ నేను తీసుకొచ్చి మట్టిలో పెట్టానన్నమాట. పెడితే పెద్దగా చెట్టు అయింది మందార చెట్టు. దానికి ఎప్పుడు మందార పువ్వులు ముద్ద మందారమే వచ్చేటివి. ఈరోజు మాత్రం రెక్క మందారం కూడా వచ్చింది. అదేంటి, అంటు పెడితేనే అలా వస్తుందని మనందరికీ తెలుసు. మనకి ఏ చెట్టు అయినా 2 కలర్స్ కానీ పువ్వులు కానీ అట్లానే కాయలు అయినా ఏవైనా 2 ఉండేటివి అంటు పెడితే కొమ్మకి అంటు అనేది పెడతాం కదా, అలా పెట్టినట్లయితే వస్తాయని తెలుసు. కానీ నేను ఈ మందార చెట్టు అయితే ముద్ద మందారం కొమ్మ తెచ్చి పెడితే ఈరోజైతే నాకు ఒక రెక్క మందారం ఒక ముద్ద మందారం పూసిందండి చెట్టుకి. ఇన్ని రోజులు ముద్ద మందారమే వచ్చేది, ఇలా పెద్దగా ముద్ద మందారం అంటాము, చాలా ఎక్కువగా వచ్చేటివి అవి. నేను దీనికి రెక్క మందారం వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎలా వచ్చిందో ఏమో నాకు అర్థం కూడా కావట్లేదు. ఎందుకంటే నేను ముద్ద మందారం కొమ్మే రియల్గా నా చేతులతో నేను కొమ్మ తెచ్చి నాటిన చెట్టు అది. అలా 2 రకాల పువ్వులు ఎందుకు వచ్చాయేమో అర్థం కావట్లేదు. జామకాయలండి అవి, జామ చెట్టు. ఇది భృంగిరాజు, మొన్ననే కట్ చేశాను, మళ్ళీ చిగురంతా వచ్చేసింది. మనకి చిన్న బోర్డరే కానీ అది అవకాడో చెట్టు. ఇది అవకాడో తిని అసలు చాలామంది రావట్లేదు అన్నారు, కానీ నాకెందుకో చెట్టు వచ్చింది. రాదనే వచ్చేసింది. అది అలా పిక్క పెట్టేసాను, వచ్చింది. అది తీసి వేరే దగ్గర నాటుదామని అలా పెట్టాను. ఇక తులసలు అయితే చాలా ఉన్నాయిలేండి. ఇక పుదీనా కూడా అంతే, చిన్న కొమ్మ పెడితే అది అల్లుకొని పోతూనే ఉంది. పూజకి సరిపోయినండి పువ్వులు అయితే మన బోర్డర్లోనే మాకు వచ్చేస్తాయి. చాలా పెద్దది వైట్ పువ్వుల చెట్టు. అట్లానే మనకి వాటిని బిల్లగన్నేరు అంటారు, అవి కూడా ఉన్నాయి ఎక్కువ. మందార పువ్వులు కూడా ఉన్నాయి, కానీ ముద్ద మందారం దేవుడికి పెట్టను. ఇది రెక్క మందారమే కానీ ఎల్లో చెట్టు. ఇది నేను ఇది ఒక దగ్గర కొనుక్కొని తెచ్చాను.